నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు, అలాగే తెలుగు భాషకి సంబంధించి ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీ నుంచి కూడా చాలా మంచి ఆదరణ లభిస్తూ ఉంది. ఉపనిషత్తులకు సంబంధించి ఒక సీరీస్‌లా చేస్తూ ఉన్నాం. గతంలో చాలా ఉపనిషత్తుల గురించి తెలుసుకొని ఉన్నాం. మన ఛానల్‌లో కూడా చాలా ఉన్నాయి వీడియోస్. తప్పకుండా వాటన్నిటిని వాచ్ చేయండి. ఈరోజు కేనో ఉపనిషత్తు గురించి మాట్లాడబోతున్నారు. మనందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, మనందరం చాలా ఇష్టపడే వ్యక్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు గురించి, తెలుగు భాష గురించి ఎంతో పట్టు ఉన్న వ్యక్తి. ఉపనిషత్తుల మీద పరిశోధనలు చేస్తున్న వ్యక్తి, చేసిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు మనకి దొరకడం, మన ఛానల్‌కి రావడం, ఉపనిషత్తులకి సంబంధించి చాలా కార్యక్రమాలు చేయడం మనం అదృష్టంగా భావించాలి. ఇక మసన చెన్నప్ప గారి గురించి చెప్పాలి అంటే ఓయూలో విశ్రాంత ఆచార్య ఆహ్, అధ్యాపకులుగా పనిచేశారు. తెలుగు పరిశోధనకి సంబంధించి ఒక డిపార్ట్మెంట్‌కి, తెలుగు డిపార్ట్మెంట్‌కి ఉపాధ్యక్షులుగా వ్యవహరించిన వ్యక్తి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎన్నో విషయాలు చెప్పొచ్చు. ఇక ఈరోజు కేనో ఉపనిషత్తుకి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ప్రతి వీడియోని కూడా మొదటి నుంచి చివరి వరకు చూడండి. మీకు ఎలాంటి సందేహాలున్నా తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఆచార్య మసన చెన్నప్ప గారిని మీరు కలవాలి అనుకున్నా, మాట్లాడాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురువుగారు. మనం ఈ కేనో ఉపనిషత్తు గురించి పరిచయం చేస్తూ, అసలు ఈ కేనో ఉపనిషత్తు ఏం చెప్తుంది? ఈ విషయాల గురించి చెప్పండి. హిట్ టీవీ ప్రేక్షకులకు ప్రథమంగా నా శుభాకాంక్షలు, అభినందనలు. థ్యాంక్ యూ అండి. మీరు చక్కగా ఈ ఉపనిషత్తుల మీద ప్రశ్నలు వేస్తున్నందుకు మీకు గూడా ప్రత్యేకంగా నా అభినందనలు. థ్యాంక్ యూ. ఉపనిషత్తుల్లో ఒక మంత్రం ఉంది. హ్మ్. ఉపనిషత్తులు అధ్యయనం చేయడానికంటే ముందు ఆ మంత్రాన్ని తప్పకుండా గురు శిష్యులు ఇద్దరు కలిసి దాన్ని ఉచ్చరించాలి. హ్మ్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహైః తేజస్వినావధీతమస్తు మా విద్విషావహైః. ఇది ఈ మంత్రంతోనే పూర్వకాలంలో గురువులు, శిష్యులు కలిసి ఈ బ్రహ్మ విద్యను సంపాదించుకున్నటువంటి వాళ్ళు. ఇద్దరు కలిసి సంపాదించుకున్న విద్య బ్రహ్మ విద్య నిజానికి. ఇటువంటి బ్రహ్మ విద్య నామాంతరం. ఉపనిషత్తుకు బ్రహ్మ విద్య అనే పేరు నామాంతరం అన్నమాట. మరొక పేరిది. మనకు ఉపనిషత్తులు 10 ప్రధానంగా శంకరుల వారు ప్రస్తావించినారు. వీటిలో ఇంతకు పూర్వం హిట్ టీవీ ప్రేక్షకులకు మనం ఈశావాస్యోపనిషత్తు, అవును. బృహదారణ్యకోపనిషత్తు హ్మ్. ఈ 2 ఉపనిషత్తుల మీద చక్కని కార్యక్రమాలు అందించడం జరిగింది. హ్మ్. ఈరోజు మీరు కేనోపనిషత్తు గురించి అడుగుతున్నారు. హ్మ్. ఇది ఈశావాస్యోపనిషత్తు తర్వాత చెప్పుకొనదగినటువంటి ఉపనిషత్తు ఇది. హ్మ్. ఇది సామవేదానికి సంబంధించినటువంటి 1000 శాఖల్లో ఒక శాఖకు సంబంధించినటువంటి ఒక శాఖలో ఉన్నటువంటి 9వ అధ్యాయానికే ఈ కేనోపనిషత్తు అని పేరు. హ్మ్. అందుకే దీన్ని మామూలుగా ఏమంటారంటే తలవకారోపనిషత్తు అంటారు దీన్ని. ఆ అధ్యాయం పేరు తలవకార. అది కొత్తగా హ్మ్. ఉంటుంది పేరు. హ్మ్. ఈ ఉపనిషత్తు చాలా మహత్తరమైంది. చాలా చిన్నది గూడా. హ్మ్. ఈశావాస్యోపనిషత్తు కంటే గూడా చిన్నది అని చెప్పుకోవచ్చు. కానీ మంత్రం మంత్రమే. హ్మ్. మననాత్ త్రాయతేతి మంత్రః. ఇప్పుడు ఓం అంటే అది మంత్రమే. హ్మ్. ఓం భూః, ఓం భూర్భువస్వః. గాయత్రి మంత్రంలో మనం పలికే ఈ శబ్దాలున్నవే వీటిని మహావ్యాహృత మంత్రములు అంటారు. హ్మ్. అంటే మహావ్యాహృత మంత్రములు అంటే ఎక్కువగా ఉచ్చైస్వరంతో అందరూ పాడుకొనే, చెప్పుకొనే మంత్రములు అని అర్థం అన్నమాట. హ్మ్. అట్లా ఈ కేనోపనిషత్తులో ఉన్నటువంటి శ్లోకములు గాని, లేక వచన భాగం గాని ఏదైతే ఉన్నదో ఇది చాలా మహత్తరమైనటువంటిది. దీనికి ఈశావాస్యోపనిషత్తు అనే పేరు రావడానికి ఈశ శబ్దంతో మొదలైంది గనక దానికి ఆ పేరొచ్చిందని మనం చెప్పుకున్నాం మనం. హ్మ్.
ఇక్కడ కేనోపనిషత్తు అనే పేరెందుకొచ్చింది? అంటే కేన శబ్దం చేత మొదలైంది గాబట్టి. ఓకే. ఇదన్నమాట. హ్మ్. ఏదో భరతుడు పాలిస్తే భారతదేశం అయింది భారతదేశమైంది. అని అంటాం గదా అవును. మనం. అవును. అదే అలాగే ఇక్కడ కేన శబ్దం చేత ఇది మొదలయ్యింది. కేన అంటే ఎవరి చేత అని అర్థం అన్నమాట. హుహు. అని. ఆ ఒక్క శబ్దమే చెప్తూ ఉంది. ఈ బ్రహ్మాండ భాండాలను సృష్టించిన వాడున్నాడే, ఆ దేవుడున్నాడే హ్మ్. ఏమండి? అతన్ని గుర్తు చేస్తున్నది ఈ మాట. హ్మ్. అంటే ఎవని చేత ఈ బ్రహ్మాండము సృష్టింపబడింది? ఎవని చేత సూర్యచంద్రులు సృష్టింపబడ్డారు? ఎవరి చేత ఈ శరీరాలు సృష్టింపబడ్డవి? హ్మ్. ఎవరి చేత ఈ శరీరంలో ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు గాని, కర్మేంద్రియాలు గాని హ్మ్. ఇవి సృష్టింపబడ్డాయి, నిర్మింపబడ్డాయి అనే విషయం ఇందులో మనకు తేటతెల్లం అవుతుంది. హ్మ్. ఇది పూర్తిగా ఆధ్యాత్మికం ఇది. హ్మ్. పూర్తిగా ఆధ్యాత్మికంగా దీన్ని మనం గ్రహించాలి. హ్మ్. అసలు తెలియడం లేదు మనకు. జబ్బు పడ్డప్పుడు ఆ అవయవాన్ని బాగు చేసుకోవడానికి డాక్టర్ల దగ్గరికి మనం పోతూ ఉన్నాం. అవును. కానీ నూరేళ్ళు, హ్మ్. 100 ఏళ్ల పాటు ఈ శరీరంలో ఇంద్రియాలు పనిచేసే వ్యవస్థ ఎవరు కల్పించారు? ఎవరి చేత హ్మ్. కల్పింపబడింది? ఎవడు ఆలోచించడం లేదు మానవుడు. హ్మ్. జంతువులకు ఆలోచన ఉండదు. హ్మ్. పక్షులకు ఆ ఆలోచన ఉండదు. క్రిమికీటకాదులకు ఆలోచన ఉండదు. మనుషులకు హ్మ్. ఉండాలే గదా! అవును. కానీ మనిషి ఆలోచించడం లేదు. హ్మ్. హ్మ్. అయితే మనిషి జ్ఞానవంతుడు గావాలి. హ్మ్. కాబట్టి ఎవరి చేత ముఖ్యంగా ఈ శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు హ్మ్. నిర్మింపబడి ఇవ్వబడినవి. ఎవరు ఈ శరీరాన్ని నిర్మించి ఇచ్చారో మనకు, వారి చేతనే ఇంద్రియాలు గూడా నిర్మింపబడి ఉన్నాయి అని హ్మ్. చెప్పడం అన్నమాట. దాని యొక్క తాత్పర్యం అది హ్మ్. నిజానికి. హ్మ్. అందుకే మొట్టమొదటి శ్లోకం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమ ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌదేవో యునక్తి అని చెప్తున్నాడు ఇక్కడ. హ్మ్. ఎవరి చేత ఈ మనస్సు ఎవరి ఎవరి కారణంగా ఈ మనస్సు సంకల్పిస్తుంది? హ్మ్. దానికి ఆ శక్తి ఎలా వచ్చేసింది? కుర్చీ ఉన్నది. కుర్చీకి సంకల్పించే శక్తి లేదు హ్మ్. కదా! టీవీకి గూడా సంకల్పించే శక్తి లేదు స్వయంగా. హ్మ్. టీవీ తనను తాను నిర్మించుకోదు. హ్మ్. ఇట్లా చెప్తే గాని ప్రేక్షకులకు అర్థమవుతుంది. హ్మ్. టీవీ తనను తాను సృష్టించుకోదు, నిర్మించుకోదు. హుహు. ఏవండి? టీవీ తనకు తాను ప్రోగ్రాములను ఏవండి అది కల్పించుకోదు. హ్మ్. అయితే ఇక్కడ మన శరీరంలో మనస్సు గూడా ఎవరి తన కోరికలను తన సంకల్పాలను ఎట్లా సంకల్పిస్తున్నది? ఎవరి కారణంగా అది సంకల్పిస్తున్నది? ఎవరి చేత నిర్మింపబడింది? అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. హ్మ్. అంతేగాదు ఈ శరీరంలో ప్రాణశక్తి ఉన్నది. హ్మ్. ఈ ప్రాణశక్తి 5 విధాలుగా చెప్పబడి ఉంటుంది. హ్మ్. ఇది మహాప్రాణము, వ్యానము, ఉదానము, సమానము, వ్యానము. హ్మ్. ఏవండి? ఈ విధంగా అన్నమాట. అపానము. హ్మ్. అపానము, ఉదానము, సమానము, వ్యానము, మహాప్రాణము. హుహు. ఇది ప్రాణశక్తి 5 విధాలుగా విభక్తమై ఈ శరీరాన్ని కాపాడుతూ ఉంది. హ్మ్. శరీరం రక్షింపబడడానికి ప్రాణం అవసరం. ప్రాణం అవసరం. ఈ ప్రాణం ఎవరి చేత సృష్టింపబడింది అని ప్రశ్న అన్నమాట. హ్మ్. మనకు తెలియదు. నీ ప్రాణం బాగుందా అంటారు. హ్మ్. ఏ ఆ! బానే ఉందండి అంటారు. ఎవరైనా చూడండి, నీ హ్మ్. ప్రాణం బాగుందా అంటారు. నా ప్రాణం బాగుంది అంటారు. అట్లాగా. కానీ ఆ ప్రాణశక్తి ఎవరి చేత ఇవ్వబడింది? హ్మ్. నీ మనసు బాగుందా అంటారు. హ్మ్. మంచిగా ఆలోచిస్తుందా అంటారు. కానీ ఆ మనస్సు ఎవరి చేత ఇవ్వబడింది? ఎవరి చేత అది నిర్మింపబడింది. ఇవ్వబడమే గాదు. హ్మ్. ఆ మనస్సు ఎవరి చేత నిర్మింపబడింది? సృష్టి రహస్యం ఏమిటంటే ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే, హ్మ్. ప్రతి జీవికి ఒక మనస్సిస్తాడు భగవంతుడు. హ్మ్. అది. పశుపక్షాదులకు ఆ మనస్సు బాగా పని చెయ్యదది. హ్మ్. అక్కడది మత్తులో ఉంటుంది. అవి హ్మ్. మత్తులో ఉంటాయి గనక మనస్సు పని చేయవు. హ్మ్. తమోగుణం చేత. తమోగుణం ఆవరించడం వల్ల ఆ మనస్సు వాటి పనిచేయదు. విషయంలో పని చేయవు. హ్మ్. కానీ మన విషయంలో మాత్రం మనస్సు బాగా పని చేస్తూ. పనిచేస్తది. అది. రైట్. కాబట్టి చీమకు చీమంత మనస్సుంటుంది. హ్మ్. ఏనుగుకు ఏనుగంత మనస్సుంటుంది.
హుహు. భగవంతుడు ఏం చేశాడంటే, ఈ శరీరంలో నేత్రములను ఎక్కడివ్వాలనో అక్కడనే అమర్చాడు. హ్మ్. హ్మ్. చెవులను ఎక్కడ అమర్చాలనో అక్కడ అమర్చాడు. అవునండి. నాసికను ఎక్కడ అమర్చాలనో అక్కడ అమర్చినాడు. కదండీ! హ్మ్. ఇట్లా చేతులను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. హ్మ్. పాదములను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. కానీ మనస్సును మాత్రం శరీరం అంతటా ఉంచాడు. ఓహ్! ఇది. హ్మ్. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఎవరి చేత ఈ మనస్సు గాని, ఈ ప్రాణం గాని, తర్వాత ఈ వాక్కు గాని, కర్మేంద్రియం, హ్మ్. వాక్కు గాని, తర్వాత నేత్రము గాని, చక్షు అంటే నేత్రము గాని, తర్వాత శ్రోత్రం అంటే చెవి, ఇవి ఎవరి చేత నిర్మింపబడి ఉన్నవి. హ్మ్. తర్వాత ఎవరి ఆజ్ఞ చేత ఇవి తమ తమ పనులు నిర్వహిస్తూ ఉన్నాయి అని చెప్తున్నాడు. ఓకే. కుర్చీని తయారు చేసిన వాడు హ్మ్. ఎక్కడో ఉంటాడు. అక్కడ ఉండి కుర్చీని ఆపరేట్ చేయజాలడు. అవును. సృష్టి రహస్యం అన్నమాట ఇది. భగవంతుడు మన శరీరంలో హ్మ్. ప్రవేశపెట్టినటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఎవరి కారణంగా ఇవి పనిచేస్తూ ఉన్నాయి అనే ప్రశ్నతో మొదలైంది గాబట్టి ఇది కేనోపనిషత్తు అయింది. రైట్. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి కేనోపనిషత్తుకు సంబంధించి. మీరు ఇంట్రడక్షన్‌లో కేనోపనిషత్తు అసలు దేని గురించి చెప్తుంది? మనస్సు గురించి చెప్తోంది. మరి ఈ మనసు యొక్క రహస్యాలు ఏమిటి? దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? అసలు కన్ను, ముక్కు, చెవి ఈ ఇంద్రియాలు నిజంగా నిగ్రహ శక్తి ఉన్నవేనా? ఉంటే ఎలా ఉంటాయి? అసలు ఉపనిషత్తుల్లో వీటి గురించి ఏం మాట్లాడారు? ఈ విషయాలన్నీ తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఉపనిషత్తులకు సంబంధించి సవివరంగా వివరించే ఇలాంటి విషయాలు పిల్లలకు కూడా చేరవేయండి. సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.